కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంటకు చెందిన లక్ష్మీ నారాయణమ్మ దీనస్థితిపై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనానికి మంత్రి లోకేష్ స్పందించారు. ఆమెకు అవసరమైన సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, గోపవరం తహసీల్దార్ జీవన్ పీపీ కుంటకు వెళ్లి లక్ష్మీ నారాయణమ్మను పరామర్శించారు. ఆధార్ కార్డు లేని ఆమెను గ్రామ సచివాలయానికి తీసుకెళ్లి అప్లై చేయించారు. తర్వాత ఆమెకు 5,000 రూపాయల నగదు, 3 జతల దుస్తులు అందజేశారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం బద్వేల్లోని నిరాశ్రయుల ఆశ్రమానికి లక్ష్మీ నారాయణమ్మను తరలించారు. లక్ష్మీనారాయణమ్మ అని ఈ వ్యక్తి వీళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా గోపురం దగ్గర చెట్టు కింద వేసిస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రోగ్రామ్ జరిగింది. గౌరవ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి ఈమెని టేక్ కేర్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రోజు తహసీల్దార్ వాళ్ళు వెళ్లారు. బట్ వాళ్ళు ఈ షెల్టర్ పంపు ఇట్లా రావడానికి వాళ్ళు నిరాసక్తత వ్యక్తం చేశారు. సో అయితే ఈ రోజు మరి తహసీల్దార్ గారు వెళ్లి ఆమెను కన్విన్స్ చేసి ఆధార్ సెంటర్ తీసుకొచ్చి, ఆధార్ కూడా లేదు కాబట్టి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆనందనగరం షెల్టర్ హౌస్ లో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో తర్వాత ఏమైనా బాగోగులన్నీ కూడా చూసుకుంటారు. ఇంకా ఏమైనా అవసరమైతే టేక్ కేర్ చేస్తామని తెలియజేస్తాం.